అందరికీ నమస్కారం. మలక్పేటలో ఉండే దీపిక గారు నోముకున్న సంక్రాంతి నోములు. ఈ సంవత్సరం సంక్రాంతి నోములలో షష్ఠిపూర్తి నోము కూడా నోముకున్నారు. తనతో పాటు వాళ్ళ అక్కగారు కూడా నోముకున్నారట. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంక్రాంతి నోములలో ఏమేం పెట్టుకొని నోముకున్నారు, ఇంకా వాళ్ళ అత్తగారు వాళ్ళ కూతురు ఏమేం పెట్టుకున్నారు, షష్ఠిపూర్తి నోములో ఏమేం పెట్టి ఇచ్చారు అనే దానికి సంబంధించి విషయాలన్నీ వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముందు కల్లాపి చల్లి చక్కగా రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. చాలా బాగా వేశారండి ముగ్గులైతే. ఇంకా దీపిక గారు వాళ్ళ అత్తగారు నోముకున్న నోములు వచ్చేసి, దీపిక వాళ్ళ అత్తయ్య గారు నోముకున్న నోములు 13 కిలోల అటుకులు, 13 కిలోల పెసర్లు, గులాబీ చెట్టు కింద గులాబ్ జామున్ల నోము నోముకొని వాళ్ళ మనవరాలకి ఇచ్చారట. ముత్తైదువ నోము గ్రహణ గౌరీ నోము. ఈ గ్రహణ గౌరీ నోములో జల్లెడ్లు, పసుపు, కుంకుమ, పూకలు, బియ్యం పిండి, ₹1 కాయిన్, పత్తి ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారు. ఇంకొకటి గండాల దీపం నోము అని ఒక ప్లేట్లో పసుపుతో దీపం పెట్టారు, ఇంకొక ప్లేట్లో నీళ్లు పోసి దీపం పెట్టారట. దీన్ని గండాల దీపం నోము అంటారు. ధనం ధాన్యం నోము అని నోముకున్నారు. ఇక దీపిక గారు నోముకున్న నోములు వచ్చేసి, ఈ సంవత్సరం సంక్రాంతి సోమవారం వచ్చింది కదా, అందుకని ఒక డిష్లో శివుడి విగ్రహం, విభూతి ఉండ, గంధపుండ, రుద్రాక్ష, హారతి కర్పూరం వేసి నోముకున్నారట. పరమాన్నం పంచామృతాల నోము నోముకొని వాళ్ళ అమ్మ నాన్నగారికి ఇచ్చారట. ముత్తైదువ నోము కూడా నోముకున్నారు. ఇంకా షష్ఠిపూర్తి నోము వచ్చేసి 14 రకాలు పెట్టుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా 60 చొప్పున పెట్టి ఇంకా బట్టలు పెట్టి నోముకున్నారు. ఇక వాళ్ళ పాపకు వచ్చేసి పసుపు కుంకుమ డబ్బాలు పెట్టి నోమించారు. ముందుగా పెద్దవాళ్ళు నోముకున్న తర్వాత పిల్లలకు కూడా ఈ విధంగా పసుపు కుంకుమ వేయించి, కుంకుమ బొట్లు పెట్టించి, ఎక్కడైతే నోముకుంటున్నారో వాటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టించి ఈ విధంగా కొంగు కప్పి నోమిస్తారు. ఇంట్లో ఈ విధంగా వాళ్ళ అత్తగారు, దీపిక గారు, వాళ్ళ అమ్మాయి ముగ్గురు కూడా సంక్రాంతి నోములు పెట్టుకొని నోముకున్నారు. అందులో షష్ఠిపూర్తి నోము కూడా పెట్టుకున్నారు కదా, ఆ నోము తల్లిదండ్రికి తీసుకొచ్చారు. ఈ షష్ఠిపూర్తి నోములో వచ్చేసి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, బొట్టు పెట్టే ఒకటి, నువ్వులుండలు 60, పల్లి పట్టి, కాజు బర్ఫీ, చాక్లెట్స్, పండ్లు, స్వీట్స్, బిస్కెట్లు, కాజు, బాదం, కిస్మిస్లు, వెండి కుంకుమ పరినీళ్ళు 2 ఇలా అన్నీ పెట్టారు. బొట్టు పెట్టి ఒకటి, వెండి కుంకుమ పరినీళ్ళు 2, మిగతావన్నీ కూడా 60 చొప్పున పెట్టారు. సేమ్ అదే విధంగా వాళ్ళ అక్కగారు కూడా అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. ఈ నోములతో పాటు పూలదండలు కూడా తీసుకొచ్చారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా విడివిడిగా పూలదండలు తీసుకొచ్చారు. ముందుగా తల్లిదండ్రికి బట్టలు పెట్టారు. వాళ్ళు బట్టలు కట్టుకున్న తర్వాత ఈ విధంగా పూలదండలు ఇచ్చారు. ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. తెచ్చిన వస్తువులు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, బొట్టు పెట్టి, నువ్వులుండలు, పల్లి పట్టీలు, బర్ఫీ, చాక్లెట్లు, పండ్లు, స్వీట్లు ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అందరూ వాళ్ళకు అందించారు. ఈ విధంగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు షష్ఠిపూర్తి నోము నోముకొని తల్లిదండ్రికి ఇచ్చారు. నోము ఇచ్చేటప్పుడు బంధువులందరినీ కూడా పిలుచుకున్నారు. చక్కగా పండుగలాగా జరుపుకున్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, మలక్పేటలో ఉండే దీపిక గారు ఇంకా వాళ్ళ అక్కగారు నోముకున్న షష్ఠిపూర్తి నోము. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ విధంగా షష్ఠిపూర్తి నోము నోముకుని ఉంటే ఏ విధంగా నోముకున్నారు, ఎలా ఇచ్చారు, ఏమేమి పెట్టారు అనే దానికి సంబంధించిన విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను.